భాగ్యనగరం పట్నం మొత్తం బోనమెత్తనుంది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకిస్తోంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడే లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. బోనాల ఉత్సవాలు మనకి ఈరోజు ఇంతగానే రష్ కనిపిస్తుంది, కానీ 1 వీక్ సంధి కూడా ఎంతో వేలాది సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకొని పోయినారు. సిటీ కాలేజ్ నుంచి సిటీ కాలేజ్ విద్యార్థులు, మా సిటీ కాలేజ్ పూర్వ విద్యార్థి మా సోదరుడు స్థానికుడు రఘు ఆధ్వర్యంతో మొదలైనటువంటి బోనాల సిటీ కాలేజ్ బోనాలు కొన్ని వేల సంఖ్యలో దాదాపు 5,000 మంది బోనాలు తీసుకొని వచ్చారు. అన్న వాళ్ళము అన్న సిటీ కాలేజ్ విద్యార్థులు దాదాపుగా మొన్న థర్స్డే రోజు 5,000 మందిగా DJ Akhil Old City పార్లమెంట్ సభ్యురాలు జీకే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. పార్లమెంట్ సభ్యురాలు
డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి బోనం ఆల్రెడీ లోపల ఎక్కించేసినామని. పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి సాదరంగా దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. సార్ వాళ్ళు మన మాజీ అధ్యక్షులు వాళ్ళ ఫ్యామిలీ దయచేసి అలౌ చేయండి అలాని. పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎంతో అంగరంగ వైభవంగా ఉల్లాసం మన డప్పు వాయిద్యాల మధ్య ఎంతో ఉత్సాహంగా మనం ఈ బోనాల ఉత్సవాలు ఆషాఢ బోనాల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. వేలాది సంఖ్య భక్తుల మధ్య లోపలున్నటువంటి కార్యకర్తలతో మనవి ఇది క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. విఐపి మన అరుణ గారు వస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి దేవాలయ కార్యకర్తలతో మనవి గర్భగుడి కొంచెం ఫ్రీగా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, ఓయమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. పోయినేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా, పోయినేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా. కొడుకో బిడ్డనిస్తే చూడబో. స్వాగతం పలుకుతుంది. మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ జిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడే మురాద్ మహల్ నుంచి బోనాలు వస్తూ ఉన్నాయి. సిఏ గారు చెప్తున్నారు వాళ్ళందరినీ వదిలేసేయాలని చెప్పి. మురాద్ మహల్ నుంచి టీం వచ్చేస్తుంది, 150 మంది వచ్చేస్తారు, తక్కువ వదిలేయాలని. ఇట్లా కూడా కూర్చుంటారు ఇక్కడ. మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా అయ్యా కోరుతా ఉన్నాం. అక్కడ సంతోష్ అని ఉన్నాడు, అతను లోపల తీసుకోండి. ఊషాయి గల్లీ దగ్గర అక్కడ లాస్ట్ కార్నర్ దగ్గర. అమ్మవారి సేవకు ఇచ్చేసిన కవిత గారికి సాదర స్వాగతం పలుకుతుంది. పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.
ఆయన ఒక్కడా? అన్న 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 ఒక్క నిమిషం మురాద్ మహల్ ఉత్తరాలు నెంబర్ చేసుకునే కథ అయిపోతుంది. అయ్యా ఆయనను అలో చేయండి ప్లీజ్. ఒక్కడే వ్యక్తి అక్కడ ఆడ ఇద్దరున్నారా? ఇద్దరు ఆడ సంతోష్ వాళ్ళిద్దరిని వదిలేయండి. సంతోష్ ఫ్యామిలీని వదిలేయండి. అమ్మవారి సేవకు ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యురాలు మేడం డికే అరుణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన టీకే అర్ణవ హలో అన్న రెండు నన్ను చేయండి. ఇంతమంది అన్న ఇద్దరాలు మేడం డికే అర్ణ మేడం గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నమస్కారం అమ్మ. అరుణ మేడం గారు మన అమ్మవారి దర్శనానికి ఇచ్చేశారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.
లాల్ దర్వాజా మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఈ జాతర సందర్భంగా ఈ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా ఉన్నటువంటి నిర్వాహకులకు అందరికీ, మరి కమిటీ సభ్యులకు అందరికీ, ఈ ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మహంకాళి జాతర సందర్భంగా అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ వేదికగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున గ్రామాల్లో ఈరోజు బోనాల పండుగ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించి అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్రము మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఆ ఉగ్రవాదులను మన దేశం పైన మన దేశం పైన మళ్ళొకసారి మన వైపు చూడకుండా వారికి గుణపాఠం చెప్పినటువంటి తీరును అమ్మవారు కూడా పూర్తిగా స్థాయిలో అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 2 నిమిషాలు. మన నగర మన మాజీ ఉప మేయర్ మన సుభాష్ చంద్రజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై బలో సింహవాహిని మాతాకి. హిందూ బంధువులారా, గత అనేక వందల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏదైతే ఉన్నదో బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బోనాల పూజలు, ఎందుకంటే పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలి, ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన, అభిప్రాయము మరియు భక్తుల యొక్క నమ్మకంతో ఈ యొక్క బోనాల పండుగ జరుగుతూ ఉంది. మరియు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో కాదు, యావత్ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కలకత్తా మహాకాళి అని, అదేవిధంగా ఉజ్జయిని, అదేవిధంగా బాంబేలో మహాలక్ష్మి అని, మరియు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ అని, ఈ విధంగా మన యొక్క ప్రాంతాలలో ఏదైతే ఉందో అమ్మవారిని పూజించేటటువంటి శక్తి ఏదైతే ఉందో మన యొక్క ప్రజలపైన ఉంది. అదేవిధంగా బోనాలు ఏదైతే ఉందో ఇది భక్తికి ప్రతీక. ఈ బోనాలు ఏదైతే ఉందో మనము అందరికీ కూడా కనీసము పట్టెడు అన్నము దొరకాలన్నట్టు ఆలోచనతోటి దాంట్లో చిన్న పిడికలు బియ్యమైన వేసి దాని యొక్క నైవేద్యము అమ్మవారిని సమర్పించడము, అదే అమ్మవారిని ప్రార్థించడం ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో కూసాలని, కనీసము కడుపు నిండా అన్నము పెట్టాలి, భోజనము పెట్టాలన్నటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఏదైతే ఉందో మన యొక్క యావత్ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల పండుగ కార్యక్రమం మరియు అతి వైభవంగా మన యొక్క లాల్ దర్వాజా సింహవాహిని కార్యక్రమం ఏదైతే ఉందో మన యొక్క కమిటీ ద్వారా అనేక రకాల గత అనేక సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా జరుపుకునేటటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భం నా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దీన్ని విస్తరింపజేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ యొక్క కమిటీ వారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారని, అమ్మవారు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, మరి లాల్ దర్వాజా సింహవాహినికి జై.
जय बोलो लाल दरवाजा सिंहवाहिनी माता की। आनंद करे दे सर ओम नारायणी करे देवी कानंद करे देवी ॐ महाकालिकायै नमः। ॐ नमः। महाकाली आनंद करे आनंद करे दे ओम सर